తిరుమలను అత్యుత్తమ ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దుతానని తిరుపతి వైసీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి అంటున్నారు. వైసీపీ సర్కార్ చేసిన సంక్షేమంతో తిరుపతిలో గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే తిరుపతి తిరుమలను మరింత అభివృద్ధి చేస్తానంటున్న ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డితో మా కరెస్పాండెంట్ గోపీనాథ్ ఫేస్ టు ఫేస్. రాజకీయాలు వేడెక్కుతున్నాయి, ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. అయితే అధికార పార్టీ ఒక అడుగు ముందుకేసి కొన్ని ప్రాంతాల్లో ప్రధానంగా ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది, అంటే ఇన్ఛార్జీలను ప్రకటించింది. ఇందులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా కీలకంగా అడుగులు వేస్తున్నారు. స్థానికులు కూడా ఎన్నో రకాలుగా ఇక్కడ ఇబ్బందులు పడి స్థానికంగా ఉన్నటువంటి నాయకులపైన నమ్మకంతో ఇవాళ ముందుకెళ్తున్నారు. అయితే ఇందులో ప్రధానంగా తిరుపతి అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినటువంటి భూమన్ కరుణాకర్ రెడ్డి గారు ఈనాటికి కూడా తిరుపతి అభివృద్ధిలో చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఈసారి మాత్రం ఎన్నికల్లో ఆయన కొడుకు భూమన్ అభినయ్ రెడ్డి నిలబడబోతున్నారు. ముందుగా బీఆర్కే న్యూస్ తరపున నుంచి అభినయ్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనకి విశేష చెప్దాం. సార్ చెప్పండి. ముందుగా మీకు అభినందనలు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ. ఎట్లా ఉంది అంటే ఇప్పుడు ఓవరాల్గా మీరు చాలా రోజులుగా తిరుగుతున్నారు, ఎట్లా చూడాలి? తిరుపతిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నాయి. దానికి కారణం గత 4 ఏళ్లలో తిరుపతి ఎప్పుడు తిరుపతిలో జరగనంత అభివృద్ధి కార్యక్రమాలు జరిగే. మేము 18 మాస్టర్ ప్లాన్ రోడ్లను 2 సంవత్సరాల కాలంలోనే పూర్తి చేయగలిగాం. శ్రీనివాస్ సేతు ఫ్లైఓవర్ని ఇన్ టైంలో పూర్తి చేసాం. ఇవే కాకుండా 7-8 ఫ్రీ లెఫ్ట్లు, స్లిప్ వేస్, నగర సుందరీకరణలో భాగంగా కూడళ్లను డెవలప్ చేయడం, ఇవన్నీ వెరసి ఒక పాజిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తున్నాయి. కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ అయిన తర్వాత, టీటీడీ బోర్డు చైర్మన్ అయిన తర్వాత టీటీడీలో లాంగ్ పెండింగ్ ఉన్నటువంటి ఇష్యూస్ ఏదైతే ఈ ఎంప్లాయీస్కి హౌస్ సైట్స్ ఒక కలగా మిగిలిపోయింది 40 ఏళ్లుగా, వాళ్లకు ఒక 6 నుంచి 7 వేల మందికి అలా సర్వీసెస్లో ఉన్నటువంటి వాళ్ళని సందర్భం చెప్తాను. గతంలో ఎవరు కూడా టీటీడీ ఉద్యోగులకి స్థలం ఇచ్చే పరిస్థితి లేదు. ఆ సాహసము, ఆ ధైర్యము చేశారు మీరు. మరి ఎట్లా సాధ్యమైంది? వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం తప్ప టీటీడీ ఎంప్లాయీస్ మీద అంత సానుకూల వైఖరి చూపినటువంటి వాళ్ళు మరొకరు లేరు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం, కరుణాకర్ రెడ్డి గారికి రెండవసారి అవకాశం రావడంతో గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కొంత దానికి మెరుగులు దిద్ది 1500 నుంచి 2000 మందికి ఇవ్వబోతున్నారు. మరొక మారు ఇంకోసారి ప్రొసీడింగ్స్ కూడా మిగిలిన వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది. ఏం చేస్తే బాగుంటుంది అంటే ఒక ప్లానింగ్ కాదు, ఆల్రెడీ మాస్టర్ ప్లాన్ రోడ్లు వేస్తున్నారు, తిరుపతిని డెవలప్ చేస్తున్నారు, రకరకాల ప్లానింగ్స్ ఉంది. ఇప్పటికే ఆ దిశగా అడుగులు పడుతున్నాయన్న. మాస్టర్ ప్లాన్ రోడ్లన్నీ కూడా కేవలం 18కే పరిమితమైనటువంటివి కావు. ఇంకొక 12 నుంచి 14 మాస్టర్ ప్లాన్ రోడ్లను అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రయత్నంలో భాగంగా ఆల్రెడీ కౌన్సిల్లో వీటి తీర్మానాలన్నీ కూడా చేయించుకున్నాం. ఇదంతా ఒక 32 నుంచి 34 రోడ్ నెట్వర్క్ తిరుపతిలో కొత్తగా రాబోతుంది. దీని మూలంగా భవిష్యత్తులో ఒక చోట నుంచి మరొక చోటికి ప్రయాణం చేసేటటువంటి వాళ్ళు, వాహనదారులు కానివ్వండి, వీళ్ళందరూ చాలా సుఖంగా సౌలభ్యంగా వాళ్ళ గమ్యాలకు చేరేటటువంటి అవకాశం ఉంటుంది. సెట్టిపల్లి భూ సమస్య పరిష్కారం కారణంగా 110 ఎకరాల స్థలం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కి అందుబాటులోకి వస్తుంది. తద్వారా అక్కడ ఐటీ రంగాన్ని స్థాపించడం కోసం దాన్ని అనువైన ప్రాంతంగా ఎంపిక చేసుకున్నాం. ఇప్పటికే వాళ్ళు మిడ్ సైజ్ ఐటీ కంపెనీస్ యాజమాన్యులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా Tier 2 సిటీస్లో తిరుపతికి మంచి భవిష్యత్తు ఉంది, మీరు ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేయగలిగితే మేము పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని అంటున్నారు. ఈ కొత్త తరం రాజకీయం మొదలైంది, కొత్త తరం రాజకీయాల్లోకి వచ్చింది, ప్రాతినిధ్యం వహిస్తుంది. అందులో నాకు కూడా ఒక అవకాశం లభించింది. శాసనసభ్యులుగా ఉండేటటువంటి వాళ్ళు ఏ రకంగా ఉంటే బాగుంటుందోనన్న అభిప్రాయం వాళ్ళల్లో బలంగా ఉంది. ఎంతటి బలమైన వ్యక్తులు పోటీలో దిగినా తిరుపతి ప్రజలు విఘ్నతతో నా వైపు నిలుస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది. చూద్దాం, మరి ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, ప్రధాన పార్టీలన్నీ కూడా ఆ రకంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి కాబట్టి ఎటువంటి ప్రజల తీర్పు ఎటువంటి ఉండబోతుందో. వీడియో జర్నలిస్ట్ కొరత కలిసి బీఆర్కే న్యూస్ తిరుపతి నుంచి.